నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తా. అప్పుల్లో కూరిపోయిన రోజు, చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఆ రోజు నాకు ఫ్రెండ్ తగిలాడు. వాడికి నా బాధ చెప్పా. తనేమన్నాడంటే, ఒరే నువ్వు ఎలా ఉండేవాడురా ఒకప్పుడు, జనాల్ని మోసం చేసే రోజుల్లో మనం బాగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళం, డబ్బులు ఉండేవి, మనకు అప్పులు ఉండేవి కాదు, ఎలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం, నువ్వు మళ్ళీ మొదలు పెట్టరా అని నన్ను అన్నాడు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న కాడి నుండి ఇలా అయిపోయావురా అన్నాడు. అప్పుడు నాకు లోపల నుంచి భయం అనిపించింది. అంటే ఎక్కడ దెబ్బ కొట్టాలో చూడండి, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టాడు. నాకు ఇంకా వేరే దారి లేదు. స్నేహితుడి దగ్గర అని చెప్పుకొని ఓదార్పు కోసం, ఏం కాదులేదు ధైర్యంగా ఉండు, ఏం కాదు దేవుడు చూసుకుంటాడే ఓదార్పు కోసం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఆ వ్యక్తి ఉన్నాడు ఇలాంటి చోట్ల పట్టుకుంటాడు అపవాది. పట్టుకొని ఏమంటాడంటే, యేసుప్రభుని నమ్ముకున్న కాడు నువ్వు ఇలా అయిపోయావురా. మనందరం కూర్చొని తాగేవాళ్ళం గుర్తుందా, మొత్తం నువ్వే ఖర్చు పెట్టేవాడు గుర్తుందా, ఇప్పుడు ఏంట్రా నీ బ్రతికెలా అయిపోయింది అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, స్పష్టం లేకుండా చెప్పాను ఆ మాట. ఒరే నేను ఇలా అయిపోయాను సంగతి నిజమే, దీనికి కారణం నేనే, కానీ ఇలాంటి పరిస్థితిలో నా దేవుడు నన్ను ఎప్పుడు చెయ్యి వదలలేదురా, చూస్తాను అని ఇంటికి వచ్చి కుప్పగూలి ప్రార్థన చేసి అంతే. నా పరిస్థితి ఏం బాగోలా. ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు అనుకోకుండా ఫోన్ వచ్చి, నా దేవుడు నన్ను చెయ్యి వదలలేదు. ఆ రోజు చెయ్యి వదలలా. నాకు అప్పు లేదు, నికాసైన వ్యాపారం చేసా, డబ్బు వచ్చింది. ఎవడును మాటల చేత మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. యేసుప్రభుని నమ్ముకున్న కాను నువ్వు ఇలా దిగజారిపోయావు, యేసుప్రభుని నమ్ముకున్న కాను నువ్వు ఇలా అయిపోయావు అని ఎవడైనంటే పొరపాటును కూడా వినమాకండి. ఒకటే చెప్పండి, ఈ తప్పులకి కారణం నేనే. అయితే నా దేవుడు వదిలేసేవాడు కాదు, నాకు ఇచ్చాడు, మీకు కూడా